ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై తాజాగా తీవ్ర చర్చ రాజకీయం ప్రభుత్వం వర్గాలు సాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం మంత్రివర్గ సమావేశంలో స్వయంగా పొదుపు అవసరం ఉంది అని చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యల్ని ఆధారంగా చేసుకుని ఓ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఖర్చే తప్ప రాష్ట్రానికి తగ్గిన ఆదాయం లేకపోవడంపై ఆవేదనను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తిరుపతిలో ఇటీవల జరిగిన మహిళా ప్రజా ప్రతినిధుల సాధికారత సదస్సు ఉదాహరణగా మారింది. ఈ 2 రోజుల సమావేశానికి 80 నుంచి 120 కోట్ల వరకు ఖర్చు అయిందని సమాచారం. అయితే అంత భారీ మొత్తాన్ని ఖర్చు చేసినప్పటికీ రాష్ట్రానికి గాని ప్రభుత్వానికి గాని ప్రత్యక్ష లాభం కనిపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఈ సదస్సుకు దేశ వ్యాప్తంగా సుమారు 600 మంది ప్రతినిధులు వచ్చారు. వారితో పాటు పిఏలు, మీడియా ప్రతినిధులు రావడంతో ఖర్చు మరింత పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మరో ముఖ్యమైన అంశం కలెక్టర్లు, ఎస్పీల సమావేశం. 2 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమానికి 10 నుంచి 15 కోట్ల వరకు ఖర్చు అయినట్లు చెబుతున్నారు. అధికారులు, వారి సహాయక సిబ్బంది హోటల్ బుక్ చేసుకున్న ఖర్చులు అన్ని కలిపితే పెద్ద భారం ఖజానాపై పడినట్లు తెలుస్తుంది. తరచూ జరుగుతున్న ఢిల్లీ పర్యటనలు కూడా ఆర్థికంగా రాష్ట్రాన్ని కుంగదీసేలా ఉన్నాయని వర్గీయులే చెబుతున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు వరుసగా 2 సార్లు ఢిల్లీకి వెళ్లగా నారా లోకేష్ పర్యటనలు కూడా చర్చానీయాంశంగా మారాయి. ప్రయోజనము లేని పర్యటనల వల్ల ఖజానాపై భారం అవుతుందని అధికార వర్గాలే చెబుతున్నాయి. వీటన్నిటితో కలిపి రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతూ ఉందనే వాస్తవాన్ని ఎవరు బహిరంగంగా చెప్పకపోయినా సచివాలయ వర్గాల్లో మాత్రం ఈ విషయంలో తీవ్ర చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి వృధా ఖర్చులు తగ్గించాలని చెబుతూనే మరోవైపు భారీ ఖర్చులకు పాల్పడడంపై అధికారులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యయ నియంత్రణ లేకుండా సాగితే ఆర్థికంగా రాష్ట్రం ఇంకా దెబ్బతింటుందని స్పష్టమవుతుంది.